హలో ఫుడీస్, గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాము. దీనికి ముందుకు ఒక గోబీ, ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరకాయలు, ఒక వెల్లుల్లిపాయ, కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. ఇంకొక మిక్సింగ్ బౌల్లో ఒక 4 గంటలు కార్న్ ఫ్లోర్, 2 గంటల మైదా, ఇదే నిష్పత్తి ఎంతగా అయినా కానీ. కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని దీన్ని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జారుగా అయ్యే విధంగా చూపించినట్టుగా కలుపుకోండి. ఇందాక మనం కట్ చేసుకున్న గోబీని సాల్ట్ను పసుపు వేసి ఉడకబెట్టుకోండి. ఈ గోబీని మనం కలుపుకున్న మిక్సర్లో ఒక్కొక్కటిగా తీసుకొని నూనెలో వేసుకోండి. వీటిని ఒక 5 నిమిషాలు అట్లే ఉంచి తర్వాత నిదానంగా కదిలించండి. అప్పుడుదాకా కదిలియద్దు, ఒకదానికోటి కలిసిపోతాయి. చూడండి ఎట్లా వచ్చినాయో, ఈ విధంగా రావాలి. తర్వాత ఇంకొక బండిలో ఇందాక మనం తరిగి పెట్టుకున్న వాటన్నిటిని ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోండి. ట్రాన్స్పరెంట్ ఉల్లిపాయలు అయ్యే వరకు కూడా కలుపుకున్నాక దాన్ని కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, గరం మసాలా, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కెచప్ అంతా వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇది కొంచెం ఆయిల్ పైకి తేలే విధంగా కలుపుకున్నాక ఒక 10 ml 15 ml అంతా వాటర్లో కార్న్ఫ్లోర్ కలుపుకొని దానికి ఇందాక వేయించుకున్న దానికి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న గోబీ ముక్కల్ని వీటిలో బాగా మిక్సింగ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకొని బాగా టాస్ చేసుకోండి. ఇది ఫైనల్ ప్రోడక్ట్. చూసారా ఎలా ఉందో?